హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో వీ విల్ స్టార్ట్ దట్ సిరీస్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నటువంటి కొన్ని ర్యాండమ్ షిఫ్ట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకొని కొన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఈ రోజు మనం చూడబోయేది ఏంటి అంటే 14th సెప్టెంబర్ 2023కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ అయితే చూడబోతున్నాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. So first question is, select the most appropriate option to fill in the blank. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ అ గ్రేట్ మ్యాన్ విత్ ఎ హై లెవెల్ ఆఫ్ అని చెప్పి డాష్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? ఇంటెలిజెంట్ హ్యూమర్, వైజ్ బోర్డమ్, ఇంటెలెక్ట్ అండ్ క్లెవర్ ఫ్యాటింగ్. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కొంచెం ఇంటెలిజెంట్ హ్యూమర్ ఇస్ రాంగ్. దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ హ్యూమర్. వైజ్ బోర్డమ్ అనేది కాదు, ఇట్స్ బోర్డమ్ అంటేనే ఇట్స్ గెటింగ్ బోర్డ్, ఇట్స్ నాట్. ఇంటెలెక్ట్ is very much suitable option, ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ దట్ హై లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్ అని ఒక పాజిటివ్ నోట్తో ఇక్కడ మనం ఈ ఆప్షన్ని ఫిల్ చేయాలి. క్లెవర్ ఫ్యాటిక్ అనేది కాదు, ఫ్యాటిక్ అంటేనే అలసట, ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ హై లెవెల్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The following sentence contains some errors. Select the option that correctly rectifies the error. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి కొన్ని, వీటిలో ఒకటి మనకి ఇన్కరెక్ట్ ఉంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఎప్పుడైనా మనకి సెంటెన్స్ ఇచ్చినప్పుడు ముఖ్యమైనటువంటి స్పెల్లింగ్స్ అనేవి మనం చూసుకొని రెక్టిఫై చేసుకోవడమే, దాన్ని బట్టి మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, the forces that generate conditions conducive to crime and riots are stronger in urban communities than in rural areas. ఓకే, సో ఇక్కడ మనకి సెంటెన్స్లోనే మిస్టేక్స్ అనేవి ఇచ్చారు. కింద ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ రెక్టిఫైస్ ద ఎర్రర్ అని అన్నారు అనమాట. కరెక్ట్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫోర్సెస్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది, FORCES అనేది రావాలి కదా. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే జనరేట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఓకే, దాంతో పాటుగా మనకి కండ్యూసివ్ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉంది, రైట్స్ కూడా ఇక్కడ రాంగ్ ఉంది అనమాట. రూరల్ కూడా మనకి రూరల్ ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఓకే, సో ఈ ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ ఏమంటున్నారు, ఫాలోయింగ్ సెంటెన్స్లోనే ఎర్రర్ ఉంది, మనం ఆప్షన్ కరెక్ట్ది రెక్టిఫై చేసుకోవాలి అన్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో అసలు సరిగ్గా లేదు, ఇది కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, ద ఫోర్సెస్ జనరేట్ స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఫోర్సెస్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంది, జనరేట్ కరెక్ట్గా ఉంది, కండిషన్స్ కండ్యూసివ్ కూడా కరెక్ట్గానే ఉంది, రైట్స్ కరెక్ట్గానే ఉంది, స్ట్రాంగర్ అర్బన్ కమ్యూనిటీస్ దాన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇది కరెక్ట్గా ఉంది మొత్తం. ఓకే, సో దిస్ మైట్ బి అవర్ ఆన్సర్, బట్ లాస్ట్ ఆప్షన్ కూడా చూద్దాం. ఓకే, ద ఫోర్సెస్ దట్ జనరేట్ కండిషన్స్ కండ్యూసివ్ టు క్రైమ్ అండ్ రైట్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ అర్బన్ కమ్యూనిటీస్ దాన్ ఇన్ రూరల్ స్పెల్లింగ్ ఇక్కడ రాంగ్ ఉంది. అంతా కరెక్ట్గా ఉన్నా కూడా ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Moving on to the next question. Select the most appropriate option that can substitute the underlined segment అన్నారు. ఓకే, సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి? I found my teacher's points క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్. సో దీనికి ఈ క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ అనే పదాన్ని రీప్లేస్ చేసేటువంటి ఆప్షన్స్ ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ వీడు ఏమంటున్నాడు, I found my teacher's points, నా టీచర్ చెప్పిన పాయింట్స్ క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్లో తను చెప్పినటువంటి పాయింట్స్ నాకు చాలా క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్గా ఉన్నాయి. ఈ క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ అనే దాన్ని రీప్లేస్ చేసే విధంగా మనకి ఇక్కడ ఏమున్నాయి చూడండి. ఫ్లెష్ అండ్ బ్లడ్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. ఫ్రీ అండ్ ఈజీ, ఓకే. ఫుడ్ ద బిల్, ఫెయిర్ అండ్ స్క్వేర్. సో ఇక్కడ మనకి ఫ్రీ అండ్ ఈజీ అనే పదం ఏదైతే ఉందో, ఓకే, ఫ్రీ అండ్ ఈజీ అనే పదం అనేది ఈ క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ అనే పదాన్ని రీప్లేస్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ఫార్మల్ అంటే, క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ అంటే విచ్ ఇస్ నాట్ ఫార్మల్, అంటే ఒక చాలా ఫ్రీగా చాలా రిలాక్స్డ్ మేనర్లో చెప్తున్నారు అన్నట్టుగా. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ మనం ఈ ఫ్రేజ్ ఫ్రీ అండ్ ఈజీ అనేది ఈ క్యాజువల్ అండ్ ఇన్ఫార్మల్ని రీప్లేస్ చేసేందుకు వాడతాం. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. అంటే ఈ పదానికి మీనింగ్ ఇక్కడ మనం కనిపెట్టాలన్నమాట. ఓకే,
వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఓకే, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఓమ్ని ప్రెజెంట్, ఓమ్ని పొటెంట్, ఆప్టిమిస్ట్, ఓమ్నిసెంట్ అంట. సో ఓమ్ని ప్రెజెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఇట్ ఇంప్లైస్ దట్ ప్రెజెంట్ ఇన్ ఆల్ టైమ్స్, అన్ని టైమ్స్లో ప్రెజెంట్ ఉంటుంది, ఓమ్ని ప్రెజెంట్ అంటాం. అలాగే మరి ఇక్కడ ఆప్టిమిస్ట్ అని ఉంది. ఆప్టిమిస్ట్ అంటే మనము ఆల్రెడీ మాట్లాడాం, మంచి కోరుకునే వాళ్ళు, హూ ఆల్వేస్ బి వెరీ హోప్ఫుల్ అండ్ హీ ఆర్ షీ విల్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్, మంచిని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళని మనం ఆప్టిమిస్ట్ అంటాం, పాజిటివ్గా ఉండే వాళ్ళని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆమ్నిసెంట్ అంటే అర్థం ఏమిటి అంటే దే నో ఎవ్రీథింగ్ అనమాట. దే ఆర్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా, దే నో ఎవ్రీథింగ్, ఓమ్నిసెంట్. సో మనకి ఇక్కడ వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటే అర్థం ఏంటి అంటే ఓమ్నిపొటెంట్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? రమేష్ ఈజ్ ఓనింగ్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ నోయిడా అన్నారు. సో ఈజ్ ఓనింగ్ ని రీప్లేస్ చేసే విధంగా మనం ఇక్కడ రాయాలన్నమాట. సో ఇక్కడ మనకి సెంటెన్స్లో ఏమి ఇచ్చారు ఆప్షన్స్? డిడ్, ఓన్డ్, ఓన్స్, హ్యాస్ ఓనింగ్, వాజ్ ఓన్డ్ అన్నారు. రమేష్ ఈజ్ ఓనింగ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ అంటే అతనికి ఇప్పుడు ఒక హౌస్ అనేది ఉందన్నమాట. సో దీనికి సూట్ అయ్యేటువంటి పదం ఏంటంటే రమేష్ ఓన్స్ ఎ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ నోయిడా అనమాట. సో ఈ ఈజ్ ఓనింగ్ అనేది ఇట్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఓన్స్ అనమాట. ఎందుకంటే ఇది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఎందుకంటే అలాగే ఇది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనము ఈ యొక్క హ్యాబిచువల్ ట్రూత్స్కి కానీ ఫ్యాక్ట్స్కి కానీ యూజ్ చేస్తుంది. ఒక స్టేట్మెంట్, హీస్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. సో ఇక్కడ ఈ రమేష్కి సంబంధించినటువంటి ఒక ట్రూత్ లేదా ఒక ఫ్యాక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రమేష్ ఓన్స్ అ బ్యూటిఫుల్ హౌస్ ఇన్ నోయిడా అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, parts of the following sentence have been given as options. Select the option that contains an error runner. Okay, when Nisha will have finished her task. When Nisha will have finished her task అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏంటి? హ్యావ్. ఇక్కడ ఏ పార్ట్స్ అంటే ఈ సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ అన్ని మనకి ఆప్షన్స్లో ఇచ్చారు. ఇక్కడ ఎందులో మన ఎర్రర్ ఉందని మనం ఇక్కడ కనిపెట్టాలన్నమాట. వెన్ నిషా. సో ద కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? వెన్ నిషా విల్ హ్యావ్ ఫినిష్డ్ హెర్ టాస్క్ అని ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? హ్యావ్, వెన్ నిషా విల్, ఫినిష్డ్లో ఎర్రర్ ఉందా, హెర్ టాస్క్లో ఎర్రర్ ఉందా అనేసి ఇచ్చారు. సో దీనికి మనకు కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుందంటే వెన్ విల్ నిషా హ్యావ్ ఫినిష్డ్ హెర్ టాస్క్ అని క్వశ్చన్ మార్క్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. వెన్ విల్ నిషా అంటే ఇక్కడ ఈ పార్ట్లో ఎర్రర్ ఉందన్నమాట. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే వెన్ నిషా విల్ అనేది సబ్స్టిట్యూట్ దేని ద్వారా అయింది అంటే వెన్ విల్ నిషా అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే మనం ఇది ఇంకొకరిని అడుగుతున్నాం అనమాట. నిషా గురించి ఇంకొకరిని అడుగుతుంది. ఇస్ రిపోర్టెడ్ స్పీచ్ అనమాట. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే వెన్ విల్ నిషా హ్యావ్ ఫినిష్డ్ హెర్ task. I don't know why I'm getting this breakfast word. So next question. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence. Okay. One second. Okay. Next చూడండి. Select the most appropriate option that can substitute the underlined segment in the given sentence అంటున్నారు. ఓకే, he pushed the bushes aside and went a little farther. ఓకే, farther అంటే దూరం వెళ్ళాడు అని చెప్పి. సో ఇక్కడ ఏం వెంట్ అని వచ్చింది అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే బుషెస్ని పుష్ చేసి ఇంకొంచెం దూరం వెళ్ళిపోయాడు ఆల్రెడీ. సో ఇక్కడ మనం దేన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఆబ్వియస్లీ పుష్డే వస్తుంది. పుష్డ్ V2 ఫామ్ వస్తుంది కదా. 1 second. యా, సో హీ పుష్ ద బుషెస్ అసైడ్ అండ్ వెంట్ ఎ లిటిల్ ఫార్దర్. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? పుష్డ్, పుషింగ్, పుషెస్, పుష్డ్ ద బుషెస్ అని ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి. పుష్డ్ విత్ బుష్ అని ఇచ్చారు, పుష్డ్ ద బుషెస్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 4. హీ పుష్డ్ ద బుషెస్ అసైడ్ అండ్ వెంట్ ఎ లిటిల్ ఫార్దర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. సో కాపీయింగ్ సమ్ వన్ ఎల్సెస్ వర్క్ అండ్ ట్రయింగ్ టు సబ్మిట్ యాజ్ యువర్ ఓన్. సో దీన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే, ఓకే, పాలాగ్రియాజం అని పిలుస్తాం అనమాట. సో దీన్ని మనం ప్లెజరిజం అని పిలుస్తాం. ఓకే, సారీ, ప్లెజరిజం. సో ప్లెజరిజం అంటే ఏంటి అంటే బేసిక్గా ఇది ఒక ఫ్రాడ్ అని చెప్పచ్చు, రైట్? ఒక ఫ్రాడ్ టాస్క్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక అదర్ పర్సన్స్ ఒక ఐడియాస్ కానివ్వండి, వర్క్ని కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, థాట్స్ని కానివ్వండి, ఎక్స్ప్రెషన్ కానివ్వండి, వాళ్ళ ఒరిజినల్ వర్క్ని మనము వీఆర్ ఫ్రాడ్యులెంటింగ్ అనమాట, వీఆర్ మోడిఫైయింగ్ ఇట్. అంటే దే ఆర్ ట్రైయింగ్ టు సబ్మిట్ నాది అని చెప్పుకోవడం అనమాట. ఇది ఖచ్చితంగా మనం దీన్ని ప్లెగరిజం అని పిలుస్తాం అనమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే పాలిగామి అంటే అర్థం ఏంటి అంటే మనము హ్యావింగ్ ద మ్యారీయింగ్ మల్టిపుల్ స్పౌజెస్ అనమాట, దాన్ని మనం పాలిగామిగా పిలుస్తాము. ప్రియంబుల్ అంటే బేసిక్గా ఏంటి అంటే ఇట్స్ అన్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్, ఓకే, దట్ ఎక్స్ప్లెయిన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్ ఉంటుంది కదా, సో లైక్ వైజ్ ఇట్స్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ ఇన్ అ డాక్యుమెంట్ అని చెప్పచ్చు అనమాట. అంటే దేనికి దాని యొక్క ఉపోద్ఘాతం ఏంటి, దాని యొక్క అర్థం ఏమిటి, ఎందుకు ఈ బుక్ రాస్తున్నారు, లేకపోతే డాక్యుమెంట్కి ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఎక్స్టెంపోర్ అంటే ఏంటి అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, వితౌట్ ఎనీ ఆలోచన లేకుండా తక్కువ మాట్లాడడం దాన్ని ఎక్స్టెంపోర్ అని పిలుస్తాం. ఓకే, సో మనకి ఇక్కడ కాపీయింగ్ సమ్వన్ ఎల్సెస్ వర్క్ అండ్ ట్రయింగ్ టు సబ్మిట్ యాజ్ యువర్ ఓన్ అంటే ప్లెగరిజం అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, అండ్ దిస్ ప్లెగరిజం కెన్ లీడ్ టు ఎనీ ఎక్స్టెంట్. ఎందుకంటే ఇది చాలా తప్పు. ఇప్పుడు కూడా మనకి ఈవెన్ చాలామంది ఐ డోంట్ సే పర్టికులర్ రీజన్ అని కాదు, కానీ చాలామంది ఇప్పుడు మన టెలిగ్రామ్స్లో స్టడీస్కి సంబంధించినటువంటి ఫ్రాడ్స్ కూడా నేను చాలా వరకు చూశాను. లైక్ ఎవరెవరో రాసినటువంటి బుక్స్ని వాళ్ళు కొనేసి వాటిని పీడిఎఫ్ చేసేసి ఇట్లా వాళ్ళకి తెలియకుండా స్కామ్ చేసి అమ్మేయడం, లైక్ యాజ్ ఇఫ్ దేర్ ఓన్ అని చెప్పేసి, అది తప్పు. దట్ ఈస్ ద రీజన్ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం ప్రతిదీ కూడా ఎస్ వీ రిఫర్ బుక్స్, బట్ వీ పుట్ అవర్ ఓన్ ఇన్పుట్స్ కదా, అది ఇంపార్టెంట్ కదా. మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి డ్రాగ్ చేసి ఒక డేటాగా కంపైల్ చేస్తే అది వీఆర్ నాట్ కాపీయింగ్ ఇట్, వీఆర్ యాక్చువల్లీ ఇంటర్ప్రిటింగ్ ఎవ్రీథింగ్ అనమాట. అందుకే దట్ ఈస్ ద రీజన్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎక్కడ కూడా ఫార్వర్డ్ ఆప్షన్ అయితే పెట్టలేదు. ఐ డోంట్ వాంట్ మై డేటా, మై హార్డ్ వర్క్ టు గో రాంగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఓకే, బ్యూటీ ఆఫ్ ఇట్. సో బ్యూటీ ఆఫ్ ఇట్కి మనము చెప్పాలన్నమాట, మీనింగ్ చెప్పాలి ఈ ఈడియంకి. బ్యూటీ ఆఫ్ ఇట్ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చారు, ఆప్షన్స్ మేక్ థింగ్స్ వర్స్, కాజ్ ఫర్ డిస్ప్యూట్, క్వైట్ ఆర్డినరీ, గుడ్ పాయింట్స్ అని ఇచ్చారు. సో ఈ ఈడియం బ్యూటీ ఆఫ్ ఇట్ అనేది దేనికి రిఫర్ చేస్తుంది అంటే సంథింగ్ విచ్ ఇస్ గుడ్, రైట్? ద బ్యూటీ ఆఫ్ ఇట్ లైస్ ఇన్ సో అని ఇట్లా మాట్లాడతాం కదా. సో బేసిక్గా ఇట్ రిఫర్స్ ఎంటైర్లీ ద క్వాలిటీ ఆర్ ద గుడ్నెస్ ఇన్ ఇట్, ద బ్యూటీ ఇన్ ఇట్, ఎవ్రీథింగ్. సో ఎస్పెషల్లీ ఇలా పర్టికులర్ గుడ్ థింగ్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఇది మనం గుడ్ పాయింట్స్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటి, ద గర్ల్ వాజ్ మ్యానకిల్డ్ అండ్ లాక్డ్ ఇన్ ద రూమ్. సో దీని అర్థం మనము కనిపెట్టాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, అన్ఫాస్టెండ్, లిబరేటెడ్, ఫెటర్డ్ అండ్ అన్బైండెడ్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనుక చూసుకుంటే మనకి ఇచ్చిన మ్యానకిల్డ్ అనే వర్డ్. సో ద గర్ల్ వాజ్ మ్యానకిల్డ్ అండ్ లాక్డ్ ఇన్ ద రూమ్ అంటే అర్థం ఏంటి అంటే ఒక పర్సన్ చేతికి చుట్టేస్తారు కదా, లైక్ కట్లు వేసేసి చుట్టి పెట్టేస్తారు కదా, సో అదనమాట. సో ద వర్డ్ ఇట్ సెల్ఫ్ స్టేట్స్ దట్ మ్యానకిల్డ్ అంటే కట్లు వేసేసి పుట్టింగ్ అరౌండ్ మన చేతులకి కాళ్ళకి కట్టి వేసేసి ఉంచడాన్ని మనం అలా అమ్మాయిని కట్లు వేసేసి లాక్ చేసే రూమ్లో అని చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏం అడిగారు, సినోనిమ్. మ్యానకిల్డ్కి మనం ఇప్పుడు ఇంచుమించుగా ఉండేటువంటి వర్డ్ని కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఈ యొక్క అన్ఫాస్టెండ్ కానీ మనకి లిబరేటెడ్ కానీ అన్బైండెడ్ కానీ ఇవన్నీ ఏమొస్తాయి, మ్యానకిల్డ్ అంటే చుట్టేయడం,
ఈ అన్ఫాస్టెండ్, ఈ అన్బౌండెడ్, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి, వీనికి ఆపోజిట్ అవుతాయి, అవన్నీ తీయడం కదా. ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అవుతాయి. ఏమని, అన్ఫాస్టెండ్ ఒకటి తీసేస్తాము, అలాగే లిబరేటెడ్ తీసేస్తాం, అన్బైటెడ్ తీసేస్తాం. సో ఫెటర్డ్ అనేది మ్యానికల్కి సినోనిమ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫెటర్డ్ అంటే బేసిక్గా చైన్తో కానీ తాడుతో కానీ కట్టేయడం అనమాట. ఓకే, ఫెటర్డ్. సో ద గర్ల్ వాజ్ మ్యానికల్డ్ ఇన్ అండ్ లాక్డ్ ఇన్ ద రూమ్కి సినోనిమ్కి ఫెటర్డ్ యూస్ చేస్తాం. నెక్స్ట్, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ యాంటనిమ్. Addiction of drugs proved detrimental for his health. Okay, detrimental for his health అని ఇచ్చారు. సో ఈ డిట్రిమెంటల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో మనం కనిపెట్టాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, ఇంపార్షియల్, పొటెన్షియల్, బెనిఫిషియల్ అండ్ డిఫరెన్షియల్. సో ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, డిట్రిమెంటల్. సో డిట్రిమెంటల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ కాజింగ్ హార్మ్, ఇట్ ఈస్ టెండింగ్ టు కాజ్ హార్మ్ అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. సో ఇక్కడ హార్మ్ కలిగిస్తోంది అన్నదానికి ఆపోజిట్ ఏంటి, అది ఇట్స్ బెనిఫిటింగ్ టు హిమ్. సో బెనిఫిషియల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బెనిఫిషియల్ అంటేనే ఇట్స్ గివింగ్ సమ్ గుడ్ రిజల్ట్స్, ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ పర్సన్. ఓకే, ఇంపార్షియల్ అన్న, పొటెన్షియల్ అన్న, డిఫరెన్షియల్ అన్న, ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్. ఓకే, సో డిట్రిమెంటల్కి యాంటోనిమ్ ఆపోజిట్ టు బెనిఫిషియల్. నెక్స్ట్ మళ్ళీ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. ప్లంజ్ వర్డ్ ఇచ్చారు. ఓకే, ఈ ప్లంగ్ వర్డ్కి మనం మీనింగ్ కనిపెట్టాలి, దగ్గరగా ఉన్న మీనింగ్. సో ప్లంగ్ అంటేనే బేసిక్గా పుష్ చేయడం, ఆర్ యూ డ్రైవ్ ఇన్ టు సంథింగ్ విత్ ఫోర్స్ అనమాట. ఒక ఫోర్స్తో పుష్ చేయడాన్ని మనం ప్లంగ్ అంటాం. ఓకే, సో దీనికి ఇంచుమించుగా ఉండేటువంటి సినోనిమ్ ఏమొస్తుంది అంటే డైవ్ అనమాట. డైవ్. ఓకే, సో డైవ్ అనేది విత్ ఫోర్స్ యూఆర్ పుషింగ్ కాబట్టి దీన్ని మనం డైవ్ అని చెప్తాం అనమాట. ట్రాన్స్గ్రెస్ అంటే బేసిక్గా యూఆర్ డిసోబేయింగ్ ఆర్ యూఆర్ డిసగ్రీయింగ్ సంథింగ్ అని. ఓకే, సో డైవ్ అనేది సినోనిమ్ ఆఫ్ ప్లంగ్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్. టొమాటోస్, వెదర్, వెహికల్ అండ్ ప్రొఫెసర్. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, టొమాటోస్ స్పెల్లింగ్ రాంగ్ వచ్చింది. ఓకే, సో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, టొమాటోస్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, select the most appropriate option that can rectify the underlined segment in the given sentence. If there is no need to rectify it, select no rectification is needed. So మనకి బేసిక్ సెంటెన్స్ కరెక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారు, I used a variety of sources to find the more cheap flight అని అన్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు ఏంటి, మోర్ చీప్ని మిస్టేక్ ఉందా లేదా, లేకపోతే ఓకేనా అన్నట్టు. సో ఇక్కడ ఐ యూజ్డ్ ఎ వెరైటీ సోర్సెస్ టు ఫైండ్ ద చీపెస్ట్ ఫ్లైట్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. మోర్ చీప్ అనేది రాదు. ఓకే, చీపెస్ట్ ఈజ్ ద కరెక్ట్ వర్డ్. చీపర్ కూడా రాదు, మోర్ చీప్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ రెక్టిఫికేషన్ అయితే ఉంది, చీపెస్ట్ అనేదే రావాలి. ఓకేనా, సో ఇక్కడ మనం సూపర్లేటివ్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో చీపెస్ట్ అనేసి యూజ్ చేస్తాం కాబట్టి, సో ద యూజ్డ్ ఏ వెరైటీ ఆఫ్ సోర్సెస్ టు ఫైండ్ ద చీపెస్ట్ ఫ్లైట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అని అంటున్నాము. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆర్ ప్లానింగ్ టు విజిట్ జమ్మూ అండ్ కాశ్మీర్. All the members of my family are planning to visit Jammu and Kashmir this November. సో ఇక్కడ క్లియర్గా ఉంది మనకి నవంబర్ స్పెల్లింగ్ తప్పు ఉంది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్తే కరెక్ట్ ఆన్సర్. మనందరికీ తెలుసు కదా నవంబర్ స్పెల్లింగ్. ఓకే, సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ వెరీ ఈజీ. నెక్స్ట్ చూడండి, పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్. అగైన్ సెంటెన్స్ యొక్క పార్ట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు, ఎక్కడైతే ఎర్రర్ ఉందో అది మనం కనిపెట్టాలి. రవి విల్ గో టు ద ఇంగ్లాండ్ అని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా ఉంది మనకి ద కరెక్ట్ సెంటెన్స్. వాట్ విల్ బి ద కరెక్ట్ సెంటెన్స్, రవి విల్ గో టు ఇంగ్లాండ్ అనమాట. సో ద ఇంగ్లాండ్ విల్ గెట్ రీప్లేస్డ్ బై ఇంగ్లాండ్. ఎందుకంటే మనకి తెలుసు ద నేమ్స్ ఆఫ్ ద కంట్రీస్ అనేవి ఎప్పుడూ కూడా ఒక ఆర్టికల్తో ప్రిసీడింగ్గా ఉండవు. ఓకేనా, లైక్ ఎక్సెప్ట్ ఇన్ వన్ సిచ్యువేషన్స్ ఇఫ్ ద
గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కానీ లైక్ ఇట్లాంటివి అయితే మనము యూస్ చేస్తాము. లేదంటే ఇఫ్ ద కంట్రీ హాస్ అ పొలిటికల్ టైటిల్ ఇన్ ఇట్స్ నేమ్, ఇట్లాంటి సందర్భాల్లో యూస్ చేస్తాము. సో ద ఇంగ్లాండ్ అనేది యూస్ చేయము. సో రవి విల్ గో టు ఇంగ్లాండ్ కాబట్టి ద ఇంగ్లాండ్ రాంగ్, కాబట్టి ద ఇంగ్లాండ్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్లో కరెక్ట్, సెంటెన్స్లో రాంగ్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఈవ్ ఆఫ్ బ్యాటిల్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పారు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి, బ్లాంక్లో సెట్ అయ్యేది మనము మెన్షన్ చేయాలి. ద కమాండర్ ఆనరబుల్ ఎంపరర్ ఆల్ ద ట్రూప్స్ హ్యావ్ లైన్డ్ అప్ ఫర్ ద బ్యాటిల్ అండ్ ఆర్ అవైటింగ్ యువర్ ఆర్డర్స్. ఎంపరర్ చంద్రగుప్త మౌర్య డాష్ అని ఇచ్చారు. సో మనం ద కమాండర్ ఇస్ టెల్లింగ్ అనమాట, ఏమని, ఆనరబుల్ ఎంపరర్ ఆల్ ద ట్రూప్స్ హ్యావ్ లైన్డ్ అప్ ఫర్ ద బ్యాటిల్ అండ్ ఆర్ అవైటింగ్ ఫర్ యువర్ ఆర్డర్స్. ఎంపరర్ చంద్రగుప్త మౌర్య ఏం చెప్పారు చూడండి, we will march at dawn, you should learn how to talk to an emperor, we will be playing cards, we are ready for pilgrimage అన్నమాట. సో ఇక్కడ ఇలా చెప్పినప్పుడు ఎంపరర్ చంద్రగుప్త ఏం చెప్తారు అంటే, రైట్, ఎంపరర్ చంద్రగుప్త మౌర్య we will march at dawn అనమాట. ఎందుకంటే ఈ కమాండర్ అనే వాళ్ళు అనౌన్సెస్ అబౌట్ ద, ఏమని చెప్తారు, ఈ యొక్క ఎంటైర్ బ్యాటిల్కి మనం రెడీగా ఉన్నాము అని చెప్తున్నారు అనమాట. సో అలాంటప్పుడు ఈ యొక్క కింగ్ యొక్క ఆన్సర్ ఏమై ఉండాలి, వీ విల్ మార్చ్ ఎట్ డౌన్ అంటే ఓకే పదండి అనేసి విల్ మార్చ్ ఎట్ డౌన్. ఎందుకంటే అదర్ ఆప్షన్స్ అన్నీ కూడా యూ షుడ్ లెర్న్ హౌ టు టాక్ టు ఎంపరర్ అనేది ఇర్రిలవెంట్, యూ విల్ బి ప్లేయింగ్ కార్డ్స్ అనేది ఇర్రిలవెంట్, వీఆర్ రెడీ ఫర్ పిలిగ్రిమేజ్ అనేది కంప్లీట్లీ ఇర్రిలవెంట్. ఇది చాలా ఈజీ, వీ విల్ మార్చ్ ఎట్ డౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం అన్నారు. వీ ప్రిఫర్ గోయింగ్ టు మూవీస్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. సో మన అందరికీ తెలిసి వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అనే వర్డ్ మనందరం యూజ్ చేస్తాం అనమాట. అంటే వెరీ రేర్లీ వెళ్తాము అనమాట. ఎగ్జాంపుల్ లైక్ ఇట్ ఈస్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ మై ఫాదర్ టేక్స్ మీ టు మూవీ అని చెప్పి ఇలా మాట్లాడచ్చు. సో అదే విధంగా వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు, వీ ప్రిఫర్ గోయింగ్ టు మూవీస్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే దాని అర్థం వెరీ రేర్గా, ఓకే, అమేజింగ్లీ కాదు, డిలిజెంట్లీ కాదు, ఆఫెన్ అంటే అస్తమానం కాదు. సో వెరీ రేర్లీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 segments, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఓకే, నెక్స్ట్ అగైన్ మనం ఎర్రర్ కనిపెట్టాల్సింది. మై ఫాదర్ టోల్డ్ మీ దట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ వాజ్ వాకింగ్ టు స్కూల్ ఎవ్రీ డే. ఓకే, సో మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏంటి, మై ఫాదర్ టోల్డ్ మీ దట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ వాజ్ వాకింగ్ టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామో ఇక్కడ చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, పాస్ట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది, మై ఫాదర్ టోల్డ్ మీ దాట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ వాజ్ వాకింగ్. సో ఇక్కడ మనము చూసుకున్నట్టయితే హీ వాజ్ వాకింగ్ అనేది రాదు, బికాస్ ఇక్కడ మనకి పాస్ట్ జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ హీ వాక్డ్. మై ఫాదర్ టోల్డ్ మీ దాట్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ హీ వాక్ టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉంది, హీ వాజ్ వాకింగ్ దగ్గర మిస్టేక్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఈడియం ఇన్ గివెన్ సెంటెన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, టుడేస్ క్వశ్చన్ పేపర్ ఫెల్ట్ లైక్ ఏ కేక్ వాక్. ఓకే, సో ఇది మనందరికీ తెలుసు, కేక్ వాక్ అనే ఒక పదమే మనము చాలా ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ఇట్, ఇట్ ఈస్ ఈజీ టు అచీవ్ అనే సందర్భాల్లో యూజ్ చేస్తాం. I expected that the exam should be like a cakewalk. Exam to be a cakewalk అంటామంటే ఎగ్జామ్ ఈజీగా ఉండాలని నేను అనుకున్నాను అని చెప్పి. సో అదేవిధంగా టుడేస్ క్వశ్చన్ పేపర్ ఫెల్ట్ లైక్ ఏ కేక్ వాక్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అని అర్థం. మనం ఆల్రెడీ ఇది ఇడియమ్స్లో మాట్లాడుకున్నాం, రైట్. తర్వాత క్వశ్చన్, ఫైనల్ వన్ వీ హ్యావ్ రీచ్డ్. సో మనకి ప్యాసేజ్ రీడింగ్ ఉంది కదా, సో ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం.
Sage. సో యాజ్ ఐ టోల్డ్ యూ ఫస్ట్ రీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్యారలల్గానే మనం చదువుకుంటూ కంప్లీట్ చేసుకోవచ్చు. సో యా, modern football dash in Britain in the 19th century. Since before medieval times, folk football games had been played in towns and villages, according to local customs and with a dash of rules. Industrialization and dash, which reduced the amount of leisure time and space available to the working class, combined with the history of legal prohibitions against particularly dash and destructive form of folk football to undermine the game's status from the early 19th century onward. సో బేసిక్గా ఇక్కడ మనకి ఫుట్బాల్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది మోడర్న్ కాదండి, ఇది మోడర్న్. ఓకే, ఐ విల్ ఎడిట్ ఇట్ అండ్ ఐ విల్ సెండ్ ఇట్. సో దీని తర్వాత ఏమంటున్నారు చూడండి. However, football was taken up as a winter game between residents' house at public independent schools such as Winchester, Charterhouse and Eton. Each school had its own rules. Some allowed limited handling of the ball and others did not. The dash in rules made it difficult for public school boys entering university to continue playing except with former schoolmates. సో ఇలా చదివితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్డ్గానే ఉంటుంది. ఫస్ట్ రీడింగ్ అనేది ఎందుకైనా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు గబుక్కుని ఎక్కడైనా ఒక లైన్ దగ్గర ఆగిపోతారు. సో ఇక్కడ ఏమన్నారు చూడండి, ద మోడర్న్ ఫుట్బాల్ డాష్ ఇన్ బ్రిటన్ ఇన్ 19th century అన్నారు. సో దీనికి సూట్ అయ్యేటువంటి ఆప్షన్స్ కింద ఏమిచ్చారు, టెర్మినేటెడ్, కల్మినేటెడ్, ఆరిజినేటెడ్, ఫ్రాగ్మెంటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాగ్మెంటెడ్ అయితే ఖచ్చితంగా కాదు, టెర్మినేట్ అయితే కాదు, కల్మినేటెడ్ కూడా కాదు, ఆరిజినేటెడ్. ఎందుకంటే మోడర్న్ ఫుట్బాల్ అనేది ఆరిజినేట్ అయ్యింది బ్రిటన్లో 19th century టైంకి అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో మోడర్న్ ఫుట్బాల్ ఓకే ఒరిజినేటెడ్ ఇన్ బ్రిటన్ ఇన్ 19th century. ఒరిజినేటెడ్ అంటే ఏంటి మనకు అర్థం, స్టార్ట్ అయ్యింది, బిగిన్ అయ్యింది. ఓకే, సో ఈ బిగినింగ్ ఆఫ్ ద ఫుట్బాల్ ఇన్ బ్రిటన్ ఇన్ 19th century అని చెప్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏమొచ్చింది చూడండి. సిన్స్ బిఫోర్ medieval times folk football games had been played in towns and villages according to local customs and with a dash of rules. అని అంటున్నారు. అంటే అంతకుముందు వరకు కూడా టౌన్స్ అండ్ విలేజెస్లో కొన్ని కస్టమ్స్, అలాగే డాష్ విత్ డాష్ ఆఫ్ రూల్స్ అన్నారు. ఆప్టిమమ్, వేరియన్స్, మినిమం, మ్యాక్సిమం అని ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి సూట్ అయ్యేది ఏంటి అంటే మెడివల్ టైమ్స్ కన్నా ముందు ఈ ఫోక్ ఫుట్బాల్ గేమ్స్ అనేవి హ్యాడ్ బీన్ ప్లేడ్ ఇన్ టౌన్స్ అండ్ విలేజెస్ అకార్డింగ్ టు ద లోకల్ కస్టమ్స్ అండ్ విత్ డాష్ ఆఫ్ రూల్స్. అంటే ఇప్పుడంటే ఎక్కువ రూల్స్ ఉన్నాయి, అప్పట్లో తక్కువగా ఆడుకునే వాళ్ళు కాబట్టి తక్కువ రూల్స్ ఉంటాయి. కాబట్టి మనం దీనికి రిలవెంట్గా మినిమమ్ ఆఫ్ రూల్స్ అని సెలెక్ట్ చేయొచ్చు అనమాట, తక్కువ రూల్స్తో. ఎందుకంటే ఫుట్బాల్ అనేది టౌన్స్లో, విలేజెస్లో స్టార్ట్ అయ్యింది అంటే లోకల్ కస్టమ్స్ ఉన్నాయి అంటేనే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి సో మినిమమ్ రూల్స్, తక్కువ రూల్స్, చిన్న ప్లేయర్స్ ఆర్ చిన్న రూల్స్తో ముందుకెళ్ళిందని చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి, industrialization and dash which reduced the amount of leisure time and space available to the working class. సో బేసిక్గా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ నార్మలైజేషన్, అర్బనైజేషన్, స్టాండర్డైజేషన్, ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లిమెంటేషన్ అయితే కాదు, నార్మలైజేషన్ అయితే కాదు. సో ఇండస్ట్రియలైజేషన్తో పాటు అర్బనైజేషన్ అని అంటున్నాం మనం. అర్బనైజేషన్ అయితే కరెక్ట్, ఎందుకంటే చూడండి ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ వల్ల అమౌంట్ ఆఫ్ లేజర్ టైమ్ స్పేస్ అనేది తగ్గిపోయింది. ఓకేనా, సో అక్కడ చూడండి ఇండస్ట్రియలైజేషన్ అండ్ అర్బనైజేషన్ విచ్ రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ లేజర్ టైమ్ అండ్ స్పేస్ అవైలబుల్ టు ద వర్కింగ్ క్లాస్ అన్నారు. ఎందుకు అంటే మనకి ద ఇంక్రీజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్, టౌన్స్లో ఉండిపోవడం వల్ల, అర్బనైజేషన్ వల్ల పీపుల్ మూవింగ్ టు సిటీస్, టౌన్, దానివల్ల ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో అర్బనైజేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడండి, combined with a history of legal prohibition against particularly dash and destructive forms of folk football to undermine the game's status from early 19th century onward. అది వచ్చింది. అలాగే చూడండి, కంబైన్డ్ విత్ దాంతోపాటు హిస్టరీ ఆఫ్ లీగల్ ప్రొహిబిషన్ అగైనెస్ట్ పర్టికులర్లీ డాష్, ట్రేసెస్, అండర్ కరెంట్స్, కామ్, వైలెంట్ అని 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది, ద వర్కింగ్ క్లాస్, టు ద వర్కింగ్ క్లాస్. అలాగే కంబైన్డ్ విత్ ద హిస్టరీ ఆఫ్ లీగల్, చూడండి లీగల్ ప్రొహిబిషన్ అగైనెస్ట్ పర్టికులర్లీ డాష్ అండ్ డిస్ట్రక్టివ్ ఫార్మ్స్.
డాష్ అండ్ డిస్ట్రక్టివ్ ఫార్మ్స్ ఏ రకమైనటువంటి ఫార్మ్స్? అవి ట్రేసెస్ కాదు, అండర్ కరెంట్స్ కాదు, ఇట్స్ వైలెంట్ అనమాట. వైలెంట్ అండ్ డిస్ట్రక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ ఫుట్బాల్ అనమాట. ఆ విధంగా అవి వచ్చాయన్నమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ అండ్ డిస్ట్రక్టివ్ అని వచ్చిందంటే దానికన్నా ముందు దానికి సూట్ అయ్యేటువంటి నెగిటివ్ పదమే అక్కడ రాబోతుంది అని మనకు అర్థం. అంటే పర్టికులర్లీ డాష్ అండ్ డిస్ట్రక్టివ్ ఫార్మ్స్ అవి ఇవి, కాబట్టి ఇక్కడ సూట్ అయ్యేటువంటి కామ్ అండ్ డిస్ట్రక్టివ్ కాదు. కామ్ అండ్ డిస్ట్రక్టివ్ విల్ నాట్ హ్యాపెన్ అట్ వన్స్. వైలెన్స్ అలాగే డిస్ట్రక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ ఫోక్ ఫుట్బాల్ టు అండర్మైన్ ద గేమ్స్ స్టేటస్ ఇన్ ఫ్రమ్ 19th century ఆన్వర్డ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి. హవెవర్ football was taken up as a winter game between residents' houses at public schools such as Winchester, Charterhouse and Eton. Each school had its own rules. Some allowed limited handling of the ball and others did not. The dash in rules made it difficult for public school boys entering university to continue playing except with former schoolmates. అంటే స్కూల్లో పెట్టినటువంటి కొన్ని రూల్స్ అనమాట. ఏంటది చూడండి, ఇక్కడ ద గ్రౌస్, గ్రంట్, వేరియన్స్, కంట్రోల్ అని ఇచ్చారనమాట. సో ఇక్కడ మన కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది అంటే వేరియన్స్ వస్తుంది అనమాట. ద వేరియన్స్ ఇన్ రూల్స్ అంటే మార్పులు జరిగాయి అనమాట. స్కూల్లో పెట్టినటువంటి రూల్స్లో మార్పులు జరిగాయి. ద వేరియన్స్ ఇన్ రూల్స్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ పబ్లిక్ స్కూల్ బాయ్స్. అంటే పబ్లిక్ స్కూల్ రకరకాల స్కూల్ బాయ్స్ వస్తారు కాబట్టి ఎంటరింగ్ వాళ్ళు దే షుడ్ నాట్ ఎంటరింగ్ యూనివర్సిటీ టు కంటిన్యూ ప్లేయింగ్ ఎక్సెప్ట్ విత్ ఫార్మర్ స్కూల్ మేట్స్ తప్ప వేరే వాళ్ళు రాకూడదు అన్నట్టు. సో ద ఫ్యాక్ట్ దట్ ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా రూల్స్ని స్ట్రిక్ట్ చేశారనమాట. సో దట్ అది అందరికీ పబ్లిక్ స్కూల్ బాయ్స్ వేరే వాళ్ళు రాకుండా సో స్కూల్స్లో రూల్స్ అనేవి స్ట్రిక్ట్ చేశారు, మార్పులు చేశారు. అందుకే వేరియన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. 1 second. So with this we have completed MTS paper anamata. 1 minute. MTS మనం 14th September 2023కి సంబంధించిన పేపర్ అయితే ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకున్నాం. సో అలాగే మిగిలిన పేపర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. జస్ట్ allow me some time, I will do everything. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్. ఇంకా మీకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంది ఇది చేయండి అంటే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇవి దొరుకుతాయి, ఎక్కడైనా మనకి దొరుకుతాయి, కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు మీరు ఒక దగ్గర కోచింగ్ తీసుకున్నారు, వాళ్ళు ఒక గ్రామర్ టాపిక్ చెప్తారు, లేకపోతే వొకాబులరీ టాపిక్ చెప్తారు, టెన్సెస్ టాపిక్ చెప్తారు, OWS టాపిక్ అంటే 1 word సబ్స్టిట్యూట్ చెప్తారు, టాపిక్స్ చెప్తున్నారు, కనెక్టింగ్ డాట్స్ ఎక్కడ అవ్వట్లేదు. ఎగ్జామ్ పేపర్లో అటెంప్ట్ ఇచ్చే టైంకి ఎవరికి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఇది అప్పుడు చదివానది లింకింగ్, దర్ ఇస్ నో లింకింగ్. వెన్ యూ సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ యూ సీ ఆల్ ద కాన్సెప్ట్స్ కమింగ్ ఇన్ వన్ ప్లేస్. దట్స్ వేర్ యువర్ మైండ్ వర్క్స్ వెరీ షార్ప్. ఓకే, సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏముంది, ఎక్కడైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరైనా పంపిస్తారు, ఎక్కడైనా దొరుకుతాయి. బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా రేర్గా ఉంది. నేను కూడా అది అబ్జర్వ్ చేశాను, అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఫర్దర్గా మన ఏం హై తెలుగు నుంచి కూడా త్వరలో మనం మొబైల్ అప్లికేషన్ అండ్ వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం వెరీ షార్ట్లీ. అప్పుడు ప్రాపర్గా నేను మాత్రమే టీచింగ్ చేస్తానన్నమాట, ఇంగ్లీష్ క్లాసెస్. సో యూ కెన్ యాక్చువల్లీ రెఫర్ టు దట్. మనం చాలా ఫ్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము. బట్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ అబౌట్ దట్. నేను ఇప్పుడేం మాట్లాడను, బట్ యూట్యూబ్లో సాధ్యమైనంత వరకు నేను ఎఫర్ట్ పెట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, టెలిగ్రామ్లోనేమో పీడిఎఫ్స్ ద్వారా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవన్నీ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను. ప్లీజ్ మేక్ రైట్ యూజ్ ఆఫ్ ఇట్, నెవర్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్.